శుభాకాంక్షలు మా కుటుంబం తరఫున మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ 2021 నూతన సంవత్సర ఆరాధనలో ప్రభా మేము తండ్రికి స్తోత్రాలు. సంఘముగా ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి ఇష్టపడుతుండగా ప్రభా నాతో మాతో మీరే మాట్లాడండి, మీరే మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్ముడా, నేను కాదు ప్రభా మాట్లాడేది, నీవే మాట్లాడండి అయ్యా. నన్ను మరుగుపరుచుకొని నా స్వరాన్ని మీరే ముట్టి మాట్లాడమని ఇక్కడున్న మా అందరితో ప్రభా మా హృదయాలు దర్శించినట్లు మీరే మాతో మాట్లాడి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన సంవత్సరం దేవుడు మనకు, మన పరిచర్లకు, మన సంఘాలకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటి? అక్కడ జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా ఎవరికైనా? నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానము దేవుడు మన పరిచర్లకు, మన సంఘానికి, మన అందరికి అనుగ్రహించింది. ఈ వాక్యాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. 2020 సంవత్సరం గతించిపోయింది. ఆ వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఫుల్ఫిల్ చేశాడు. ఏ విధంగా అంటే దేవుని దగ్గర ఉన్న కృప చేత మనం అందరం బలవంతులమై ఇప్పటి వరకు ఎలా ఉన్నాము? క్షేమముగాను, ఆరోగ్యవంతులంగాను, బలవంతులంగా ఉండడానికి దేవుడు కృపను దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2021 సంవత్సరానికి దేవుడు మనకు, మన పరిచర్యకు, మన సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, ఎంతమంది క్యాలెండర్స్ గమనించారా? క్యాలెండర్స్ చూసారా? పత్రికలు ఇంకా తగ్గించారా? చూసారా? ఆ క్యాలెండర్ మీద ఈ వాక్యం కనపడతా ఉంటుంది. ఏంటిది? నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. అదే వాక్యాన్ని మనము చూసాం. అయితే హల్లెలూయా. అయితే ఆ వాక్యంలో ఏమంటుందంటే, జెఫన్యా అనే ఆయన ఒక మంచి ప్రవక్త. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, మీకా, నహూము, హబక్కూకు వీళ్ళందరూ చాలా గొప్ప ప్రవక్తలు. ఈ ప్రవక్తలందరూ ఎందుకు ఏర్పరచబడ్డారు అని అంటే, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు మొట్టమొదటిగా నాయకులు ఇచ్చాడు, న్యాయాధిపతులు ఇచ్చాడు, రాజులు ఇచ్చాడు. ఆ తర్వాత వివిధ రకాలుగా వాళ్ళు నడిపిస్తూ వస్తున్నప్పటికీ ఆ ప్రజలు మాట వినకపోవడంతో దేవుడు ప్రవక్తలను పరిచయం చేశాడు ఇశ్రాయేల్ ప్రజలకి. అయితే ఈ ప్రవక్తలు వరుసగా ఈ ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాలనుకుంటున్న మాట ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. అబ్బాయి హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవజనులు దేవుని వాక్యాన్ని మీతో ఏ విధంగా అయితే తేటగా వివరించి మాట్లాడుతున్నారో ఆ దినాలలో దేవుని దగ్గర నుంచి వచ్చే మాటని ఇశ్రాయేల్ ప్రజలతోటి ప్రవక్తలు మాట్లాడేవారు. ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త జెఫన్యా గారు. ఈ జెఫన్యా గారు ముందు అధ్యాయంలో చాలా ఇశ్రాయేలు సరిచేయబడే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ 3వ అధ్యాయం ఆఖరి వచనాలలో 14వ వచనం నుంచి మనం చూడగలిగినట్లయితే 14వ వచనం మనం చూద్దాం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా. 3 వివిధ రకాలైన పేర్లతో పిలుస్తున్నారు కానీ 3 ప్రజలు, 3 పేర్లు కలిగిన ప్రజలు ఒక్కలే. సియోను నివాసులారా అంటే సియోను, ఇశ్రాయేల్ అనే సియోను నివసిస్తున్న వారులారా మీరేం చేయండి? ఉత్సాహధ్వని చేయండి. మొదటి మాట ఏంటంటే ఉత్సాహధ్వని. మొదటి ధ్వని ఏంటంటే ఉత్సాహధ్వని. రెండో మాట మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇశ్రాయేలీయులారా మీరేం చేయండి? జయధ్వని చేయండి. మొదటిది ఉత్సాహ
రెండవది జయధ్వని. ఉత్సాహధ్వని అంటే కొంతమంది సంతోషంతో ఉన్నప్పుడు ఏదో కూండ్రాగా తీస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా సరే? వింటా ఉంటారు. చాలా సంతోషం దుఃఖపోయినప్పుడు ఏదో పాటలు ఏదో రాగాలు పాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడి వాక్యంలో జఫన్యా గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుడు మీకు ఒక మంచి పేరును, మీకు ఖ్యాతిని, మిమ్మల్ని గొప్పగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే, మీరు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి ఉత్సాహధ్వని మీరు చేయండి. ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి. ఎందుకంటే మీరు అన్నిటి మీద విజయం పొందారు, అన్నిటి మెట్లలో నుంచి పైకి ఎక్కారు, అన్ని పరిస్థితుల్లో నుంచి దాటుకుని బయటకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయండి? జయధ్వని చేయండి. ఇంకా కొంత మాట్లాడుతున్నాడు, యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఎందుకు గంతులు వేయాలంటే దేవుడు జయం అనుగ్రహించి మిమ్మల్ని దాటించాడు. కాబట్టి పూర్ణ హృదయంతో సంతోషించి మీరు గంతులు వేయండి. ఎంతమంది 2021 సంవత్సరంలో నాకు సంతోషంగా దేవుడు నన్ను ప్రవేశపెట్టాడు అనుకుంటున్నాను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2021 సంవత్సరం అంతట్లో మనము దేవుడు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహించబోతున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఉత్సాహధ్వని జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో ఉండండి. రెండవది జయధ్వని చేయండి. ఎందుకంటే 2022 సంవత్సరం శ్రమలన్నీ మర్చిపోయి 2020 సంవత్సరం మీద మీరు ఏం పొందారు? జయం పొందారు. కాబట్టి జయధ్వని చేయండి. మీరు జయధ్వని చేస్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఉండి ఏం చేయండి అంటే, ఉత్సాహించి గంతులు వేయండి. 16వ వచనం నుంచి చూద్దాం. 15వ వచనం నుంచి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పటి నుంచి మీ శత్రువులు దేవుడు ఏం చేస్తున్నాడు? దల్లగొట్టి ఉన్నాడు. నీకు విధించిన శిక్షను కంప్లీట్ గా కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఎక్కడున్నాడు? మా మధ్య ఉన్నాడు. చెప్పండి, మా మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా మా మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా మా మధ్య ఉన్నాడు. కాబట్టి అపాయం మాకు సంభవింపదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? 2020 సంవత్సరంలో మనం చేసిన పాపము, శాపము, దోషములు వాటన్నిటిని మనం ఎప్పుడైతే విడిచి పెడతామో ఆయన మనల్ని క్షమించి ఏం చేస్తాడు? ఆ శాపాన్ని కొట్టివేస్తాడు. మన శత్రువులు ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. దూరం చేయడమే కాదు, కానీ ఆయన మన మధ్యలో ఉండి ఏ అపాయం మనకు సంభవింపకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం మనం చూద్దాం. ఆ రోజు వచ్చినప్పుడు జనులు మీతో ఇట్లందురు, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, భయపడకము, ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకు భయపడకూడదు, ఎందుకు ధైర్యం తెచ్చుకోలేదు తెలుసా? ఒకటే మాట, మన దేవుడని యెహోవా మన మధ్యన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేనికి భయపడకలేదు, ధైర్యం తెచ్చుకొని దృఢంగా స్థిరముగా నిలబడవలసిన వారమైనాం. 17వ వచనం, నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉన్నాడు. మరలా మాట్లాడుతున్నాడు. మొదటిగా ఒకసారి చెప్పాడు, రెండోసారి మరలా చెప్తూ ఉన్నాడు, నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉన్నాడు. తర్వాత మాట చూద్దాం. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి మీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఆయన ఎలాంటి వాడు? శక్తివంతుడు, బలవంతుడు. ఆయనను మనం ఆధారం చేసుకుంటే, ఆయనను మనము కలిగి ఉంటే, ఆయన మన మధ్యలో నివసిస్తే
ఆయన శక్తివంతుడు కనుక మనకు ఏ అపాయం రావాలన్నా సరే మన ముందు ఎవరున్నారు? శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనతో పాటు ఎవరున్నారు? శక్తివంతుడు దేవుడు ఉన్నాడు. మన దేవుడు శక్తివంతుడు. ఆయన శక్తివంతుడు. ఆయన నిన్ను రక్షించును. అపాయం నుండి రక్షిస్తాడు, బాధ నుండి రక్షిస్తాడు, శ్రమల నుండి విడిపిస్తాడు, శ్రమల నుండి రక్షిస్తాడు, అనారోగ్యం నుండి రక్షిస్తాడు, వేదన నుండి రక్షిస్తాడు, సమస్యల నుండి రక్షిస్తాడు. ప్రతి విధమైన బాధల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? రక్షిస్తాడు. ఆయన శక్తివంతుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి. తర్వాత మాట, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఆయన నీకు ఖ్యాతిని మంచి పేరు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన నీ యందు నిన్ను చూసి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఆ తర్వాత మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన నీ యందు సంతోషిస్తాడో నీవు కూడా ఆయనను బట్టి ఆయన నా మధ్యలో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో నీ సంతోషాన్ని చూసిన ఆయన హర్షిస్తాడు. హల్లెలూయా. నీ సంతోషాన్ని చూసిన ఆయన ఏం చేస్తాడు? హర్షిస్తాడు. అదే మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 18వ వచనం, నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడి సంతమంతులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రజలు, మనతో పాటు ఉన్నవాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు, మన తల్లిదండ్రులు, మన భర్తలు, మన భార్యలు, ఈ విధాలైన సంబంధికులందరూ నియామక కాలపు పండుగలకు ఆయన ఏం చేస్తారన్నాడు? సమకూర్చెదను. ఏమన్నాడు? సమకూర్చెదను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2021 సంవత్సరంలో నీ కుటుంబాన్ని దేవుడు తన సన్నిధికి సమకూర్చబోతున్నాడు. నీ బంధువులను దేవుడు సమకూర్చబోతున్నాడు దేవుడి సన్నిధికి. నీ కుటుంబాన్ని దేవుడి సన్నిధికి సమకూర్చబోతా ఉన్నాడు. నీకున్న స్నేహితులను ఆయన దేవుడి సన్నిధికి సమకూర్చబోతా ఉన్నాడు. వాళ్ళు గొప్ప అవమానం పొందిన వారు ఉండొచ్చు, వాళ్ళు గొప్ప పాపం చేసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు దేవుడి దృష్టికి అవిధేయులు ఉండొచ్చు, దోషము చేసిన వారు ఉండొచ్చు, మాట వేయని వారు ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన ఎక్కడికి సమకూరుస్తాడంటున్నాడు? దేవుడి సన్నిధికి నియామక కాలములకు సమకూర్చబోతున్నారు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 19వ వచనం చూద్దాం. ఆ కాలంలో నేను హింస పెట్టి వారందరినీ నేను శిక్షించును. బాధించుచు నడుచు వారిని, కుట్టుచు నడుచు వారిని నేను రక్షించును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానం పొందినో అక్కడి నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను హింస పెట్టే వారందరినీ శిక్షిస్తాను. దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్నెవరైతే బాధిస్తా ఉన్నారో, నిన్నెవరైతే హింస పెడతా ఉన్నారో, నిన్నెవరైతే శ్రమలకు గురి చేస్తున్నారో, నిన్నెవరైతే నీ దేవుడి సన్నిధికి అడ్డుగా నిలబడతా ఉన్నారో, నీ ఆశీర్వాదానికి ఎవరైతే అడ్డుగా నిలబడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడు? శిక్షిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా కింద అంటున్నాడు, కుట్టుచు నడిచి వారిని నేను రక్షించెదను. కుట్టుచు నడిచేవారు. చాలా మంది వైకల్యం కలిగి ఉంటారు. ఏంటిది? శారీరక వైకల్యం కలిగి కుంటుచూ నడుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వారిని రక్షిస్తానంటున్నాడు. అదే విధంగా ఆత్మీయతలో ఉన్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, విశ్వాసంలో నడుస్తున్న మనము, దేవుడితో సహవాసం కలిగి నడుస్తున్న మనము కూడా కొన్నిసార్లు దేవుడి సన్నిధిలో కుంటుచూ నడుస్తూ ఉంటాం. ఏం చేస్తుంటాం? చెప్పాలి. ఏం చేస్తా ఉంటాం? కుంటుచూ నడుస్తూ ఉంటాం. దేవుడి సన్నిధిలో కుంటుచూ నడుస్తూ ఉంటాం. అంటే పడిపోతూ ఉంటాం. దేవుడి సన్నిధిలో ఏం చేస్తుంటాం? పడిపోతూ ఉంటాం. ప్రార్థనలో పడిపోతూ ఉంటాం. దేవుడి సన్నిధిలో పడిపోతూ ఉంటాం. దేవుడి వాక్యంలో పడిపోతూ ఉంటాం. దేవుడు మనకి నియమించిన నియమాల నుంచి, కట్టడల నుంచి ఏం చేస్తూ ఉంటాం? పడిపోతూ ఉంటాం. కుంటుచూ నడుస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2021 సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకున్న ప్రతి కుంటుచు, నిన్ను దేవుడి నుంచి దూరం చేసి కుంటుచు విశ్వాసంలో కుంటుచు నడిచే చేసే ప్రతి క్రియలను దేవుడు విడిపించాలని నేను రక్షించబోతున్నాడు. హల్లెలూయా. 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 కుంటుచు నడుచుచున్న వారిని ఆయన
రక్షించును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చును. ఆమేన్, హల్లెలూయా. చెదరగొట్టబడిన వారు ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోయిన వారు అందరి దేవుడు ఏం చేస్తారంటాడు? సమకూరుస్తారంటాడు. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు, ఏ ఏ దేశంలో వారు అవమానం నందురో అక్కడ నెలలు నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఖ్యాతిని మంచి పేరు. ఖ్యాతి అంటే గొప్ప, మంచి పేరు అంటే గొప్ప చేసి నీ పేరు అనేక ప్రదేశాలలో వినపడలాగా చేస్తారన్నాడు. అలాగున్న సమయంలో నేను కొన్ని పేర్లు దేవుడు ఏ విధంగా మన మంచి పేరుతో మనం పిలవబోతున్నాడు, కొన్ని పేర్లు మీతో ధ్యానించాలని ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 4:3 మొదటిది పరిశుద్ధమైన పేరు. యెషయా గ్రంథం 4:3 సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే ఖ్యాతి మంచి పేరులో మొదటి పేరు పరిశుద్ధుడు అనే పేరు. హల్లెలూయా. ఈనాడు దేవుడి వాక్యం వింటున్న నీవు నేను పరిశుద్ధుడు అని పిలువబడాలి. ఏ విధంగా పరిశుద్ధుడు అని పిలువబడాలి అంటే, సియోనులో శేషించిన వారు, యెరూషలేములో నిలవబడిన వారు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము, యెరూషలేము అనగా దేవుని మందిరము. సియోనులో శేషించిన వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ఆయా దేశాల్లో నివసిస్తూ ఉంటారు. కానీ ఏర్పరచబడిన వారు ఇశ్రాయేలు ప్రజలు అందరూ దేవుని వైపు చూడలేదు. కానీ కొంతమంది ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఎలాడుతున్నారు, కొంతమంది యేసయ్యను గూర్చి ఆ ధర్మశాస్త్రంలో నుంచి బయటకు వచ్చి యేసయ్యను నమ్ముతూ క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు. అయితే ఈ యేసయ్యను నమ్మి బయటకు వచ్చిన వారు వీళ్ళు ఇశ్రాయేలు సియోనులో నుంచి ఏమయ్యారు? సియోను నుంచి ఏమయ్యారు? వేరుపరచబడ్డారు. ఎక్కడికి వేరుపరచబడ్డారు? దేవుని నమ్మిన వారిగా వేరుపరచబడ్డారు. వీళ్ళు ఏమయ్యారంటే శేషించబడ్డారు. ఈ బైబిల్ మాట్లాడుతుంది సియోనులో శేషించబడిన వారు. మనము కూడా లోకంలో నుంచి ఏం చేయబడ్డాం? వేరుపరచబడ్డాం. పాపముల జీవితాల నుంచి ఏం చేయబడ్డాం? వేరుపరచబడ్డాం. ఆ సమస్యల నుంచి మనం ఏం చేయబడ్డాం? వేరుపరచబడ్డాం. ఈ వేరుపరచబడిన మనము శేషించిన వారికి, అదే విధంగా యెరూషలేములో నిలబడిన వారికి, దేవుని సంఘంలో, యెరూషలేము అనగా దేవుని మందిరం, యెరూషలేము అనగా దేవుని సన్నిధి, యెరూషలేము అనగా దేవుని సన్నిధి నివసించే ప్రదేశం, దేవుని సన్నిధిలో నిలవబడిన వారికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన సంఘంలో కూడి దేవుడు ఆరాధిస్తున్న మనమందరము శేషించబడిన వారు, దేవుని మందిరములో చెప్పదా నిలబడిన వారికి. అదే విధంగా కింద మాట్లాడుతున్నాడు, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, మారు మనసు పాపక్షమాపణ పొందిన తర్వాత, మనందరి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే, మనందరి గురి ఏంటంటే, మనమందరం ఏం చేయాలి? నిత్య జీవాన్ని పొందుకోవాలి. నేను యేసయ్యతో పాటు ఉండాలి, రాకడలో నేను ఎత్తబడాలని. హల్లెలూయా. అలాగా జీవము పొందుటకై మనమందరము నిత్య జీవము కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి. హల్లెలూయా. ఎక్కడ దాఖలైన ప్రతి వారికి? యెరూషలేములో దాఖలై. యెరూషలేము అనగా దేవుని మందిరం వింటున్నాం, యెరూషలేము అనగా దేవుని సన్నిధిని వింటున్నాం. ఏ వ్యక్తి అయితే లోకంలో శేషించబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నిలవబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని నిత్య జీవాన్ని పొందుకోవడానికి యెరూషలేములో దాఖలై ఉంటాడో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా కావాలనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? మాకు ఇళ్ల స్థలం లేదండి అని ఏం చేయాలి? అప్లికేషన్. ఒక దాఖలు ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. నేను ఉంటున్నానంటే పలానా చోట, కానీ నేను ఉండడానికి ఏం లేదు, స్థలం లేదు, కాబట్టి నాకు ఒక స్థలం, ఇల్లు దయచేస్తే నేను దాంట్లో ఉంటానని చెప్పి మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ వారికి అప్లికేషన్ దాఖలు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మనకి మనం అర్హులమైతే మనకి
మనం అడిగిందని ఇవ్వడానికి అవకాశం ఇస్తారు. అయితే మనము కూడా దేవుని నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్న మనము దేవుని సన్నిధిలో అప్లికేబుల్ అంటే దాఖలైన ప్రతి ఒక్కరు, దేవుడి సన్నిధికి అంటుకట్టబడిన ప్రతి ఒక్కరికి దేవుడు పిలిచే గొప్ప పేరేంటో తెలుసా? సియోనులో పరిశుద్ధమైన పేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే మంచి పేరులో మొదటి పేరు పరిశుద్ధమైన పేరు. రెండవ పేరు యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 56:5. 56:5. నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగం వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవుడిచ్చే మంచి ఖ్యాతి, మంచి పేరులో రెండవ పేరు శ్రేష్టమైన పేరు. దేవుడు శ్రేష్టమైన పేరు ఎప్పుడు ఇస్తాడంటే 4వ వచనం మనం చూసినట్లయితే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనలు ఆధారం చేసుకొనుచున్న షన్నులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడు మనందరికీ శ్రేష్టమైన పేరు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆ శ్రేష్టమైన పేరు ఇవ్వడానికి ఇష్టపడుతున్న ఆయన ఎలా ఇస్తాడు తెలుసా? ఆయన నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుటకు కోరుకున్న వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు? దేవుని సన్నిధికి ఖచ్చితంగా వస్తున్నారు. 2020 సంవత్సరంలో ఒక్క వారం కూడా మారకుండా దేవుని సన్నిధికి వచ్చి చెప్పినారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నీకు నాకు ఒక మంచి శ్రేష్టమైన పేరు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ శ్రేష్టమైన పేరు దేవుడు ఇవ్వాలి అని అంటే మనము దేవుడు నియమించిన విశ్రాంతి దినములను పరిశుద్ధముగా ఆచరించినప్పుడు, నా నిబంధనను ఆధారం చేసుకున్న వారికి దేవుడు ఏమిస్తాడన్నాడు? శ్రేష్టమైన పేరు ఇస్తానంటున్నాడు. నేను నా ఇంటను ప్రాకారంలో ఒక భాగం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడు తనకున్న మహిమైశ్వర్యంలో నుంచి మనకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తూ మనల్ని శ్రేష్టమైన వారికి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడిచ్చే రెండవ శ్రేష్టమైన పేరు కొరకు మనం ఎదురు చూడవలసిన వారం ఎప్పుడో తెలుసా? దేవుడు నియమించిన విశ్రాంతి దినములను ఆచరించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ పేరు చూద్దాం, నమ్మకమైన నగరం అనే పేరు. యెషయా గ్రంథం 1:26. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడి వాక్యం మాట్లాడుతుంది, నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. మొదటి నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇస్తాను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలు నేను మరలా నియమిస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి న్యాయాధిపతులను ఇస్తానంటున్నాడు, అదే విధంగా మీకు ఆలోచనకర్తలను ఇస్తానంటున్నాడు. దేవుడు మన కొరకు దైవజనులను ఆలోచనకర్తలుగా నియమించుకున్నాడు. దేవుడు మనకు ఆలోచనలు ఇవ్వడానికి, దేవుడు వర్తమానం నుంచి మనల్ని మాట్లాడడానికి దేవుడు మనకి ఎవరిచ్చాడు? ఆలోచనకర్తలను అనుగ్రహించాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి ఆలోచన వస్తుందో, ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి మాట వస్తుందో, ఆ మాటను పట్టుకొని ఆ మాటను గ్రహించి మనం నడవగలుగుతామో, దేవుడు మనల్ని ఏమంటాడు తెలుసా? నీతి గల పట్టణం మరియు నమ్మకమైన నగరం మరియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఇల్లు ఉంటే అది పట్టణం అవుతుందా? ఒక ఇల్లు ఉంటే పట్టణం అవుతుందా? హల్లెలూయా. నువ్వు ఒక్కడవే ఉంటే అది పట్టణం అవుతుందా? అది కుటుంబం అవుతుందా? కాదు కదా. 4 ఇల్లుంటే అది ఒక గ్రామం అవుతుంది. 10 ఇల్లుంటే అది ఏమవుతుంది? పట్టణం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో నీవు ఉన్నావు, నీ కుటుంబంలో నీతో పాటు నీ కుటుంబస్తులు కూడా ఉన్నారు. నీవు నీ కుటుంబము నీతి గల పట్టణము, నమ్మకమైన నగరం అని దేవుడు నిన్ను పిలవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నమ్మకమైన నగరం, నీతి గల పట్టణాలని దేవుడు నీ కుటుంబాన్ని ఎంచాలనుకుంటున్నాడు, నీకు పేరు పెట్టాలనుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? దాన్ని గ్రహించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుంచి వచ్చే దేవుని యొక్క ఆలోచనకర్త నుంచి వాక్యాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, నమ్మకమైన నగరం, నీతి అనే పట్టణం దేవుడు నీకు పేరు పెట్టాలనుకుంటున్నాడు. తర్వాత నాలుగో పేరు యెషయా గ్రంథము 58వ అధ్యాయం.
నన్ను క్షమించండి, నేను త్వరగా వెళ్తున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయవాడ మరియు దేశములో నివసించినట్లుగా త్రోవలను సిద్ధపరచువాడ మరియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడి వాక్యం గొప్ప వాక్యం మనతో మాట్లాడుతుంది. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలంలో మీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేస్తావు. దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడమని నీకు పేరు పెట్టబడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2021 సంవత్సరం నీ గతించిన జీవితం ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోయిండొచ్చు, నీకు అనుకూలంగా లేకపోయిండొచ్చు. పడిపోయిన స్థితిలో నిన్ను తీసుకెళ్ళి ఉండొచ్చాము. నీ కుటుంబానికి పడిపోయిన స్థితిలో తీసుకెళ్ళి ఉండొచ్చాము. నీ యొక్క ఆర్థిక పరిస్థితిని నీ పడిపోయిన స్థితిలోకి తీసుకెళ్ళి ఉండొచ్చాము. నీకున్న కుటుంబ జీవితాన్ని పడిపోయిన స్థితిలోకి తీసుకెళ్ళి ఉండొచ్చాము. నీ విశ్వాసాన్ని పడిపోయిన స్థితిలోకి తీసుకెళ్ళి ఉండొచ్చాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఈ దినాన మనతో మాట్లాడుతుంది. పాడైపోయిన స్థలములు నీవు మరలా కట్టబోతున్నావు ఈ 2020 సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేన్నైతే కోల్పోయావో దాన్ని మరలా తిరిగి పొందుకోబోతూ ఉన్నావు. దేన్నైతే గ్రహించలేకుండా దాన్ని తిరిగి మరలా పొందుకోబోతూ ఉన్నావు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. నీ పితరులు చేసిన శాపాలను బట్టి, నీ పితరులు చేసిన పాపాలను బట్టి ఒకవేళ నువ్వు శాపాన్ని అనుభవిస్తా ఉన్నావేమో, దేవుడు దాన్ని కూల్చివేసి మరలా నేను కట్టాలనుకుంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విరగబడిన దానిని నీవు బాగు చేస్తావు. విరగబడిన దాన్ని ఏం చేస్తావు? బాగు చేస్తావు. ఈ 2021 సంవత్సరంలో నీవు దేన్నైతే కోల్పోయావో దాన్ని దేవుడు తిరిగి అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వారికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. నువ్వెక్కడ జీవిస్తున్నావు? నువ్వెక్కడ ఉంటున్నావు? నువ్వెక్కడ నడుస్తూ ఉన్నావు? నువ్వే పరిస్థితిలో ఉన్నావు? నీకు అననుకో పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీ కొరకు ఆశీర్వాదకరమైన త్రోవలను సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదకరమైన మార్గాలను నీ కొరకు సిద్ధపరచబోతున్నాడు. దేవుడు నీకేం పేరుస్తున్నాడు? త్రోవలు సిద్ధపరచువాడనే పేరుస్తున్నాడు. తర్వాత పేరు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనును దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లను వారికి పేరు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పెట్టే మరొక పేరు ఏంటంటే యెహోవా నాటిన చెట్లు. ఎవరు నాటిన చెట్లు? నీవు నాటిన చెట్టు, నేను నాటిన చెట్టు కాదు. ఎవరు నాటిన చెట్టు? యెహోవా నాటిన చెట్టు అని నీకు పేరు పెట్టబడును. ఏమంటారంటే సియోనులో దుఃఖించే వారికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దుఃఖిస్తా ఉన్నావో, దుఃఖిస్తా ఉన్నావు నేటి వరకు, దేవుడు 2021 సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉల్లాస వస్త్రం ఇవ్వబోతున్నాడు. బూడిదని కలిగి ఉన్నావు, ఏమీ లేని పరిస్థితులు కలిగి ఉన్నావేమో, భూదండను అనుగ్రహించే దేవుడు. దుఃఖాన్ని కలిగి ఉన్నావేమో, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏదో తెలియని భారం, ఏదో తెలియని వేదన, ఏదో తెలియని శోధముతో నీవు నిండి ఉన్నావేమో, ఏమంటాడు తెలుసా? స్తుతి వస్త్రానికి ధరింపచేయబోతా ఉన్నాడు. ఆయన తను మహిమపరుచుకున్నట్లు నీతి అనే మస్తకి వృక్షములను యెహోవా నాటిన వృక్షమని నీకు పేరు పెట్టబోతా ఉన్నాడు. ఎంత మంచి పేర్లండి! ఆయన చూపించిన గొప్ప పేర్లు ఏ విధంగా ఉన్నాయి? ఒకటిది పరిశుద్ధమైన పేరు, రెండవది శ్రేష్టమైన పేరు, మూడవది నమ్మకమైన, చెప్పండి, నమ్మకమైన నగరము, నీతిగా పట్టణం అని పేరు, నాలుగవది నువ్వు ఏ పరిస్థితిలో పాడైపోయిన స్థలంలో ఉన్నావు, పాడైపోయిన స్థలాన్ని తిరిగి నువ్వు కట్టేవాడని పేరు, ఐదవది యెహోవా నాటిన చెట్టు అని నీకు పేరు పెట్టబడు. నువ్వు నేను నాటిన చెట్టు ఒకవేళ పీకితే రావచ్చేమో, మన సృష్టిని సృజించిన దేవుడని యెహోవా
ఒకవేళ నిన్ను నన్ను ఆశీర్వాదకరమైన నడిపింపులు నడితే దాన్ని పీకేవాడు ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట మనం చూద్దాం. తర్వాత పేరు ఆరవ పేరు యెహెజ్కేలు 48వ అధ్యాయం. ప్రవచన గ్రంథం యెహెజ్కేలు 48వ అధ్యాయం 35వ వచనం. దాని కైవారము 18,000 కొలకర్ల పరిమాణము. యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. మరొక పేరు తెలుసా? యెహోవా ఉండు స్థలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు చెప్పాలి. మన మధ్యలో ఉంటాడని విన్నాం మొదటిగా. తర్వాతనే ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతయు వ్యాపించున్నవాడు, సర్వవ్యాపి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నాలో కూడా ఉన్నవాడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదివినట్లయితే దాని కైవారము 17,000 కొలకర్ల పరిమాణం. అది దేవుడి మందిరం గురించి మాట్లాడుతుంది. ఈ దినాల్లో మనము చూస్తున్నాము పేర్ల గురించి, దేవుడిచ్చే గొప్ప ఖ్యాతి గల పేర్ల గురించి. ఆయన మనకి ఇచ్చే మరొక ఖ్యాతి గల మంచి పేరు ఏంటంటే యెహోవా ఉండే స్థలం అని దానికి పేరు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ చేరి ఉన్న నీవు నేను దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం అందరికీ దేవుడు మన హృదయాలలో నివసిస్తున్నాడనే పేరు మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది హృదయాలు యేసు నివసిస్తా ఉన్నాడు? ఎంతమంది హృదయాలు దేవుడు నివసిస్తా ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీలో నాలో యేసు నివసించట్లేదేమో నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ శబ్ద యంత్రం ద్వారా బయట నుండి వింటున్న వాళ్ళారా, ఒకవేళ యేసయ్య నీలో నివసిస్తున్నాడా లేదా? యేసయ్య ఒకవేళ నీలో నివసించకపోతే ఇది నా యేసయ్య నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయన నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన నీ ప్రదేశంలోనికి ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. యెహోవా ఉండే స్థలం అని నీకు పేరు పెట్టబడును. మీ హృదయాలను ఎవరు నివసించాలి? యేసయ్య నివసించాలి. ఆఖరిగా 7వ పేరు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించిన సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టబడును. ఇదే పేరు, దేవుని పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అని పేరు పెట్టబడును. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ దినాలు మన సంఘవంతులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అని మనందరికీ పేరు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మనము, మన సంఘము, మన పరిచర్యలన్నీ ఎలా ఉండాలి? దేవుని పట్టణమైన సీయోను వలె మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదవబడిన జెఫన్యా గ్రంథానికి వద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. ఆ కాలంలో మీరు చూచుచుండగా మిమ్మల్ని చెరలోనికి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిశ్చయముగా భూమి మీద ఉన్న జనులందరికంటే, ఎవరందరికంటే నువ్వు శేషించిన వాడు. దేవుడు పరిశుద్ధులను పిలవాలనుకుంటున్నాడు. శ్రేష్టమైన వాడిని పిలవాలనుకుంటున్నాడు. నిన్ను నీతిగల పట్టణమని పిలవాలనుకుంటున్నాడు. నిన్ను త్రోవను పడిపోయిన ప్రదేశంలో త్రోవను సిద్ధపరిచేవాడని పిలవాలనుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడు చేయాలి. యెహోవా నాటిన చెట్టు అని పిలవబడాలనుకుంటున్నాడు. యెహోవా సీయోను అని పిలవాలనుకుంటున్నాడు. ఈ సీయోను అని పిలువబడుతున్న యేసయ్య భూమి మీద ఉన్న జనులందరికంటే, నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే, నీ కుటుంబంలో ఉన్న వారందరికంటే, నీ బంధువులందరికంటే, నీ గ్రామములందరికంటే నీకేమివ్వాలనుకుంటున్నాడు? నీకు ఖ్యాతిని, మంచి పేరు ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. అట్టి మంచి పేరును, ఖ్యాతిని సంపాదించుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా? అట్టి ఖ్యాతిని, మంచి పేరును సంపాదించాలని ఇష్టపడుతున్నావా? ఆయన పరిశుద్ధమైన పేరు నీకు పెట్టాలనుకుంటున్నాడు. నిన్ను శ్రేష్టమైన వారిగా చూడాలనుకుంటున్నాడు.
నా ప్రియమైన దేవుళ్ళ ఒక్క వచనం చూపించి నమ్మిస్తాను. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా, 2021 సంవత్సరంలో దేవుడు ఇస్తున్న గొప్ప మాటలు, మనకి గొప్ప మాటలు, ఆయన ఖ్యాతి మంచి పేరుతో పాటు నువ్వు ఏ విధంగా ఉండాలో ఆయన చెప్పే గొప్ప మాటలు ఏంటో తెలుసా? నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సంఘమానికి జాగ్రత్తగా వినండి ఈ మాటలు. సంతోషించండి, సంపూర్ణులుగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానం దేవుడు మీకు తోడైనాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేరిన మనమందరము దేవుడి వాక్యాన్ని మనమందరము ఈ 2021 సంవత్సరంలో సంతోషించాలి. దేవుడి యొక్క విశ్వాసంలో సంపూర్ణంగా తీర్చిద్దామన్నారు. ఆదరణ కలిగి ఉండాలి, ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఆదరణ కలిగి ఉండాలి. సంఘమంతా ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏక మనస్సు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, ఒకరి ఒకరు సమాధానం కలిగి ఉండండి. ప్రేమ సమాధానములకు కర్త దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆయన మీ మధ్యలో ఉన్నాడు, ఆయన మీకు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో 2021 సంవత్సరంలో అందరినీ నడిపించబోతున్నాడు. దేవుడి కొత్త మాటలు మన ఎన్నికలు దీవించుగాక. అందరూ తమ ఉంచుగా పంపించేద్దాం. యేసయ్యా పరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, రాత్రికాల సమయంలోనయ్యా నీ వాక్యాన్ని మేము ధ్యానించాము. నీ వాక్యం ప్రభువా మా జీవితాలను సరిచేశాను. దేవా, నీవు మాకు ఖ్యాతిని, ఒక మంచి పేరు ఇచ్చే దేవుడు మనకు ప్రభువా. దేవాన్ని స్థుతిస్తావు, భయపరుస్తున్నాం. రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని విన్నా మా హృదయాలను నీ వాక్యాన్ని ప్రభువా ఫలింపచేయండి ప్రభువా. 2020 సంవత్సరం అంతా ప్రభువా ఈ మాటలు గుర్తు పెట్టుకుని ప్రభువా మేము నడుచుకోవడానికి మీరు మాకు సహాయం దయచేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మొదటిగా చిన్న పిల్లలకి ఒక గిఫ్ట్లు ఏర్పాటు చేయబడినాయి. ఒక్క పావు గంటలో నేను ముగించేస్తాను, దయచేసి గమనించండి.